హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కుబేరా'. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్‌లో ధనుష్ అండ్ నాగార్జున లీడ్‌గా వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే పొలిటీషియన్స్ అంతా కలిసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌తో టీమ్‌గా అయ్యి ఒక పెద్ద డీల్ చేసుకుంటారు. ఆ డీల్ అవ్వాలంటే చాలా పెద్ద అమౌంట్ చేతులు మారాలి. అంత పెద్ద అమౌంట్ మారాలంటే లేదా మార్చాలంటే అది ఒక్కడి వల్లే అవుతుంది అని ఆ బిజినెస్ మ్యాన్ ఫాదర్ చెప్తాడు. ఇంతకీ ఆ ఒక్కడే మన నాగార్జున. ఇదిలా ఉండగా ఒక టీమ్ దగ్గరగా ఉండే ధనుష్‌ని పని ఇప్పిస్తామని తీసుకెళ్తారు. సో, ఈ ఇద్దరూ ఒకరినొకరు ఎలా కలుస్తారు? అసలా టీమ్ ఎవరు? నాగార్జున హీరోనా? విలనా? లేక ధనుష్ హీరోనా? విలనా? ఈ మధ్యలో రష్మిక ఎలా ఎంటర్ అవుతుంది? ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లో లాస్ట్‌కి విన్ అయ్యేదెవరు అనేదే మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే మేకింగ్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అండ్ ఏ హడావుడి లేని న్యాచురల్ మేకింగ్ అండ్ ఇంట్రో సీన్స్ బాగున్నాయి. నాకు స్పెషల్‌గా నాగార్జున గారి రోల్ చాలా నచ్చింది. జెన్యూన్‌గా, న్యాచురల్‌గా ఉంటుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక నెగెటివ్స్ అంటే మెయిన్ స్టోరీ. ఇదేం ఈరోజు స్టోరీ కాదు. చాలా రొటీన్ అండ్ బోరింగ్ స్టోరీ. పైగా మూవీ లెంత్ కూడా 2 అవర్స్ 50 మినిట్స్ ఉండడం వల్ల లాగ్ అనిపిస్తుంది. అసలు సిల్లీ లాజిక్స్ లేని, ఎంగేజింగ్‌గా లేని స్క్రీన్ ప్లే. ఎక్కడా కూడా ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవ్వలేదు. ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. బెగ్గర్ అంటారు కానీ ఏదో మెంటల్ ఇల్‌నెస్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కార్ డోర్ తీయడం కూడా రానట్టు ఒక సీన్‌లో చూపిస్తారు. ఇంకో సీన్‌లో ఏమో మొబైల్ ఆపరేట్ చేసి కాల్స్ చేస్తారు. ఇలా చాలా సీన్స్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. అండ్ బిచ్చగాళ్ళ మీద వచ్చే స్పీచెస్ అండ్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ బిచ్చగాళ్ళకి భయపడడం, వాళ్ళని లోకో చేయడం అని కాదు కానీ, స్టోరీలో ఆ పాయింట్ పెద్దగా సింక్ అవ్వలేదు అనిపించింది. మ్యూజిక్ కూడా ఓకే. ఓకే. ఓవరాల్‌గా మూవీ నాకు పెద్దగా అనిపించలేదు. లెంత్ తగ్గిస్తే కొంచెమైనా బావుండేది. మీకు టైం ఉంటే ఒక్కసారి చూడొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు చూసుంటే మీకెలా అనిపించిందో చెప్పండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.